డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ప్రత్యేకించి కొన్ని రకాల వస్తువులు కటిక నేలపై పెడితే మంచిది కాదు అంటుంటారమ్మా. అయితే ఏ రకమైన వస్తువులు నేలపై పెట్టకూడదమ్మా? పెడితే ఏమవుతుంది? అమ్మ, నేల మీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేల కూడా అయస్కాంతం కదా. అవునమ్మా. అయస్కాంతం ఏం చేస్తుంది? సమాన ధర్మం ఉన్నటువంటి వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది. అంచేత వాటిలో ఉన్నటువంటి శక్తి కొంత అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వీటికి శక్తి తక్కువ ఉంటుంది కదా, అదేమో బరువుగా కిందగా ఉంటుంది. అందువల్ల అటు ఆకర్షించబడి అక్కడన్నా ఉండిపోతాయి, వీటిల్లో ఉన్నది ఏదన్నా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల నేల మీద పెట్టకూడదు. వాటికి ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో అది పూర్తిగా నిలిచి ఉండాలి అంటే కటిక నేల మీద పెట్టకూడదని పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. అట్లాంటి వాటిల్లో పవిత్రమైనటువంటివి, మనం పూజించదగినటువంటివిగా చెప్పబడే వాటిని నేల మీద పెట్టకూడదంట. అంటే వేటిని మనం దైవ సమానంగా చూస్తామో వాటిని నేల మీద పెట్టాం, చాలా పవిత్రంగా భావిస్తాము. ఉదాహరణకు పువ్వు కింద పడింది అనుకోండి, ఏం చేస్తారమ్మా? తీసి కళ్ళకు అద్దుకుంటాం, అవునా కదా? అలాగే ఓ రూపాయి కింద పడింది అనుకో, ఏం చేస్తాం? తీసి కళ్ళకు అద్దుకుంటాం. ఓ బంగారం వస్తువు కింద పడింది అనుకో, తీసి కళ్ళకు అద్దుకుంటాం. అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నేల మీద పెట్టద్దు అంటారు. నేల మీద పెట్టడమే కాకుండా కొన్నింటినైతే బట్ట మీద పెట్టినా పర్వాలేదు, కొన్నింటినైతే చెక్క మీద పెట్టమంటారు. అంటే పీటలు ఉండేవి పూర్వకాలం, పీట. ఎందుకంటే చెక్క అయస్కాంత శక్తి లేనటువంటిది, విద్యుత్తుని నిరోధిస్తుంది, విద్యుత్ అందులో ప్రవహించదు. అటువంటి వాటి మీద పెట్టమంటారు. సాధారణంగా ఇవి మనం ఏం చెప్తామంటే, ప్రధానంగా మనం చేస్తాం కానీ ఊరికే మనం చెప్పుకోవాలి గనక దేవతామూర్తులని ఎప్పుడు నేల మీద పెట్టాం. ఇది దేవుడి విగ్రహాలు తెచ్చామనుకోండి, అది పూజలో పెట్టే విగ్రహమే కావచ్చు, లేదా ఊరికే మనం అలంకారంగా తెచ్చుకున్న విగ్రహాలు కూడా కావచ్చు. అటువంటి వాటినైనా మనం నేల మీద పెట్టమండి. ఇప్పుడు రాముల వారి విగ్రహమో కృష్ణుడి విగ్రహమో తెచ్చి గభాలను కింద పెట్టాం. అది తెస్తే ఏం చేస్తాం? కింద కనీసం కాగితం అన్నా వేస్తాం. అది ప్రధానం కాదు. నిజానికి కాగితం వేయడం అన్నది అంత శ్రేష్టమైన పనేం కాదు. కనీసం ఏమీ లేకపోతే అయితేనే వేస్తాం. ఓ వస్త్రమో, ఒక పేటో, ఒక చెక్కో, ఒక పళ్ళెమో ఏదో పెట్టి దాంట్లో పెడతాం తప్ప కింద పెట్టాం. అలా దేవతా విగ్రహాలు పెట్టరు. అలాగే శంఖం పెట్టకూడదు. దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా శంఖం, ఊదే శంఖం కావచ్చు, లేదా పూజ చేయడానికి పనికొచ్చే శంఖం కావచ్చు, లేదా పూజ అంటే ఎలా చేస్తాం మనం? శివుడికి అభిషేకం చేసేటప్పుడు శంఖంలో నీళ్లు పోస్తాం. అటువంటిది కావచ్చు. ఏదైనా సరే శంఖం మనం పవిత్రంగా భావిస్తాం కనుక శంఖాన్ని పెట్టరు, గంటని పెట్టరు నేల మీద. మనం వెలిగించే దీపాలని పెట్టరు. ఇప్పుడు మందిరమే ఉంది, మందిరంలోనే దీపం వెలిగించి పెడుతున్నాం కుంది, కానీ నేరుగా కుంది మందిరంలో పెట్టాం. ఏం చేస్తాం? కింద ఒక పళ్ళెమన్నా వేస్తాం, పళ్ళెం అందుబాటులో లేదా ఒక ఆకన్నా వేస్తాం. అట్లా వేసి పెడతామే తప్ప కింద పెట్టాం. అంటే దీపపు కుందులు అంటే వెలిగించిన దీపపు కుందులు తోమినప్పుడు పెడతాం, అది వేరే మాట. అలాగే అగరొత్తులు పెట్టేటటువంటివి ఇవి కాక పూలు పెట్టం నేల మీద. ఇందాకే చెప్పుకున్న పూలు పడినట్టయితే కళ్ళకద్దుకుంటామని. అలాగే పళ్ళని కూడా నేల మీద పెట్టరు. ఒక పండు ఉన్నట్టయితే దాన్ని ఒక పళ్ళెంలోనో ఒక ఆకులోనో దేంట్లోనో పెడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టాం పండును కూడా. ఈ విధంగా మనం పవిత్రంగా భావించేది పసుపు, కుంకుమ ఇట్లాంటి వాటిని కూడా మనం అట్లా పెట్టాం. అంటే దేవుడి అర్చనకి ఉపయోగించేవి, మనం దైవస్వరూపాలుగా భావించేవి, పవిత్రమైనటువంటివి వస్తువులు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా మనం నేల మీద పెట్టము. వాటిని అలా పెట్టినందువల్ల చెప్పాను కదా, వాటికి ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది, వాటిని మనం అగౌరవపరిచినట్టు అవుతుంది. అంతే కదమ్మా, మనం పూజ మొదలైనవి చేసేటప్పుడు కూడా నేల మీద కూర్చోకుండా, భోజనం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ నేల మీద కూర్చోకుండా దానికి ఒక వస్త్రం కానీ ఒక పీట కానీ ఒక చాప కానీ వేసుకొని కూర్చొని చేయాలని చెప్తారు. మీరు ఎందుకు అని కూడా అడిగారు కదా. ఎందుకు అంటే భూమి అయస్కాంతం, మనిషి శరీరం కూడా
విద్యుదయస్కాంత ఘటం. అందువల్ల నేరుగా ఈ శక్తి అటు దాంతో కలిసి ప్రతిచర్య జరుగుతుంది గనక అలా జరగకుండా అంతా సవ్యంగా ఉండాలి అంటే మధ్యలో ఈ విద్యుత్తు ప్రవహించినటువంటిది ఏదైనా అడ్డు ఉండాలి. చెక్కలో ప్రవహించదు, వస్త్రంలో ప్రవహించదు, చాప మీద ప్రవహించదు. ఈ మధ్యకాలంలో మనం గమ్మత్తుగా ఈ పీటలు, వెండి పీటలు అవి చూస్తున్నాం. అది అవసరమా? ప్రయోజనం ఏది ఉందో అది సాగుతుందా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక నేల మీద పెట్టకూడదు అనేది ఒక్కటే మనకు అందులో కనిపిస్తుంది తప్ప ప్రయోజనం మాత్రం దీనికన్నా భిన్నంగానే ఉంటుంది. అందువల్ల చాలా విషయాలను నేల మీద పెట్టకూడదు. భూమి మనకి చాలా పవిత్రమైంది, భూమాత అంటూ ఉంటాం. కానీ భూమి మీద పెట్టినటువంటి వస్తువుకి మాత్రం విలువ తగ్గుతుందే తప్ప పెరగదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. సంతోషం అమ్మా.